అందరికీ నమస్తే అండి. ఆ క్యాప్షన్ చూశారు కదా, జగన్ అరెస్ట్ నిజమేనా అని. ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్, పేరు చెప్పలేనండి, ఒక యూట్యూబ్ ఛానల్ జగన్ అరెస్టు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు 7 నిమిషాలు 8 నిమిషాలు వీడియో చేయడం జరిగిందండి. వీడియో చేస్తూ ఏం చెప్పారంటే, జగను అరెస్ట్ అయ్యేది మద్యం కుంభకోణంలో, ఈ మద్యం కుంభకోణం నుంచి ఈ పేమెంట్లు, అదే ఆన్లైన్ పేమెంట్లు కూడా తీసుకోలేదు, క్యాష్ వచ్చేది, ఆ క్యాష్ నుంచి పర్సంటేజ్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేవి, ఈ అంశం మీద మొత్తం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేవి. ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని కలిశారు, అలాగే అమిత్ షాని కూడా కలిశారు, ఈ ఫైల్ అక్కడ దగ్గరలో ఉంది, అరెస్ట్ చెయ్యాలా వద్దా అనే అంశం మీద అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో చేసిందండి. అయితే నేను ఏం చెప్తున్నానంటే బాగా అర్థం చేసుకోండి. నాకున్న విశ్లేషణ ప్రకారం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. కారణం ఏంటి అని అంటే, బిఎస్ యడ్యూరప్ప వర్సెస్ కర్ణాటక గవర్నమెంట్ తీసుకుంటే మాజీ ప్రజాప్రతినిధులను కానీ అరెస్ట్ చేయాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అట్లా ఏదో ఒక ఆరోపణ చేసి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికిప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అంత అనాలోచిత నిర్ణయం తీసుకుంటాడని కూడా నేను అనుకోవడం లేదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, రెండో పాయింట్ ఏంటంటే, పక్కా ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదో గాలి మాటలు, గాలి కబుర్లు, అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇలా వచ్చుంటాయి, అలా వచ్చుంటాయి అంటే మాత్రం ఖచ్చితంగా అది అవే ఛాన్సెస్ అయితే లేవు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు.